హరే కృష్ణ. అందరికీ నమస్కారం. సనాతన సారం ఛానల్కి స్వాగతం. నేను సునీత. ఈరోజు వీడియోలో శ్రీమద్ భాగవతం నుండి క్షీరసాగర మదనం కథని ఈరోజు తెలుసుకుందాం. విష్ణుమూర్తి మహిమను వర్ణించే కథ క్షీరసాగర మదనం. అమృతోత్పత్తికి మూలమైన కథ ఇది. హరి మోహిని అవతారం ఎత్తిన అద్భుత వృత్తాంతం ఇందులో వస్తుంది. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇట్లా ఉండగా ఒకనాడు ఐరావతం మీద ఎక్కి ఇంద్రుడు రావడం చూచి దుర్వాస మహర్షి అతనికి ఒక పుష్పహారం సమర్పించాడు. అయితే ఐశ్వర్య మదంతో కన్నుగానకుండా ఉన్న అమరపతి ఆ పుష్పహారాన్ని తాను ధరించడానికి మారుగా తృణీకార భావంతో తన ఏనుగు కుంభస్థలంపై పడవేశాడు. అప్పుడు ఆ దిగ్గజం పూలమాలను క్రింద పడవేసి కాళ్లతో త్రొక్కి నుగ్గు చేసింది. అది చూచి దుర్వాసముని కోపం తెచ్చుకున్నాడు. ఓయి, నీవు మమ్ములను అవమానించావు కనుక నీకు సర్వసంపదలు నశించుగాక, నీ త్రిలోకాధిపత్యం పోయి భ్రష్టుడవగుదుగాక అని శపించాడు. ఆ శాపం వల్ల ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని సకల ఐశ్వర్యాలను పోగొట్టుకుని దరిద్రుడైనాడు. యజ్ఞయాగాదులు నశించాయి. అసలే దానుల వల్ల పరాజితులై పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా పొంది ఉన్న దేవతలు నిస్తేజులై నిర్వీరులై దిక్కు లేకుండా అలమటించసాగారు. దిక్పాలకులందరూ చింతాక్రాంతులైనారు. ఏం చేయాలో మార్గం కనిపించలేదు. చివరికి అమరులు మేరుగిరి శిఖరంపై ఉన్న బ్రహ్మకడకు పోయి తమ దుస్థితిని విన్నవించుకున్నారు. అంతటా బ్రహ్మ మనలను ఉద్ధరించగలిగిన వాడు శ్రీమన్నారాయణుడేనని చెప్పి అందరినీ వెంట పెట్టుకొని ఆ జగన్నాథుని దగ్గరికి తీసుకువెళ్ళాడు. వారంతా కలిసి విష్ణుమూర్తిని అనేక విధాలా స్తుతించారు. ఈ దుస్థితి పోగొట్టి కాపాడమని వేడుకున్నారు. విష్ణుదేవుడు కరుణించి వారికి ఒక ఉపాయం చెప్పాడు. మీకిప్పుడు చెడు రోజులు కనుక మంచి కాలం వచ్చేదాకా ఓపిక పట్టి ఉండండి. రాక్షసులతో సంధి చేసుకొని అణిగిమణిగి కాలం గడపండి. అమృతాన్ని పుట్టిస్తే మీకే అవస్థ తొలగిపోతుంది. దేవతలు దానవులు కలిసి సాధించవలసిన కార్యం అది కనుక మీరు ఎట్లాగో మంచి మాటలు చెప్పి రాక్షసులను ఆ కార్యానికి అంగీకరించేటట్లు ప్రయత్నం చేయండి. సమస్త ఓషధులకు నిలయమైన మందర పర్వతాన్ని కవ్వంగాను సర్పరాజైన వాసుకుని త్రాడుగాను చేసి మీరు వారు కలిసి పాల సముద్రాన్ని మధించండి. అప్పుడు అమృతం పుడుతుంది. అది మీకే లభించేటట్లు చేస్తాను నేను. అమృతపానం చేసినట్లయితే ఇక మీకు చావు అనేది ఉండదు. ఈ కార్యంలో నేను మీకు పూర్తిగా సహాయపడతాను అని ఉపదేశించాడు. దేవతలు సంతుష్టులై వెళ్ళిపోయారు. జనార్దనుడు చెప్పినట్లు చేశారు. రాక్షసులతో మంచి చేసుకున్నారు. మీరు మేము అన్నదమ్ములం, పెతల్లి పినతల్లి పిల్లలం, మన మధ్య పోరి ఎందుకు, కలిసిమెలిసి ఉందాం. మనం కలిసి ఉంటే ఏ కార్యమైనా సాధించగలుగుతాం. మనం అమృతాన్ని సంపాదించాలి. మందరగిరితో క్షీరసాగర మదనాన్ని మధించుదాం. అమృతం పుడుతుంది. దానిని సమానంగా పంచుకొని అనుభవిద్దాం. అమృతం సేవించాము అంటే మనకు మృత్యుభయం అనేది ఉండదు. అప్పుడు మనకు 3 లోకాల్లోనూ ఎదురుండదు అని దేవతలు రాక్షసులకు నచ్చజెప్పారు. ఆ సమయంలో రాక్షసులందరికీ బలి ప్రభువుగా ఉన్నాడు. అతను ఇందుకు సమ్మతించాడు. ఆ విధంగా మందబుద్ధులైన దానవులు దేవతల మాయమాటలు నమ్మారు. వారితో స్నేహం చేశారు. అంతటా దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సంపాదించడానికి ఉద్యమించారు. బ్రహ్మాండమైన మందర పర్వతాన్ని పెకిలించి మోసుకొని తెచ్చారు. అయితే అంతటి మహాపర్వతాన్ని మోయడం వారికి సాధ్యం కాలేదు. కొంత లెక్కపోయినా తర్వాత క్రింద పడవేశారు. ఆ ప్రమాదంలో దేవతలు రాక్షసులు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ కొండ క్రింద పడి కొందరు నుగ్గు అయినారు. కొందరికి కాళ్ళు చేతులు తలలు తెగిపోయాయి. ఇక ఈ కార్యం తమ వల్ల కాదని వారంతా దిగులు పడి కూర్చున్నారు. అయితే అప్పుడు శ్రీమన్నారాయణుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. చచ్చిన వారినందరినీ బ్రతికించాడు. గాయపడిన వారికి తిరిగి స్వస్థత చేకూర్చాడు. అందరికీ ధైర్యం చెప్పి ఆ మహాపర్వతాన్ని తనే ఒక చేతి మీద అవలీలగా ఎత్తాడు. గరుత్మంతుడి వీపును పెట్టాడు. అప్పుడు గరుత్మంతుడు విష్ణుమూర్తి ఆజ్ఞానుసారి అయి ఆ కొండను తీసుకొని పోయి పాల సముద్రంలో పెట్టి వెళ్ళిపోయాడు.
తర్వాత వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి అతన్ని కవపుత్రాడుగా ఆ మందర పర్వతానికి చుట్టారు. విష్ణుమూర్తి నాయకత్వాన దేవతలంతా ఆ సర్పాన్ని తల దిక్కును పట్టుకున్నారు. రాక్షసులను దాని తోక దిక్కును పట్టుకోమని చెప్పారు. అయితే దానవులందుకు సమ్మతించలేదు. సర్పాన్ని తోక దిక్కును పట్టుకోవడం తమకు అవమానకరంగా భావించారు. అప్పుడు విష్ణుమూర్తి తాను దేవతలు తోకవైపున పట్టుకోవడానికి అంగీకరించాడు. ఆ విధంగా దేవతలు వాసుకిని పుచ్చం వైపున, రాక్షసులు శిరం దిక్కున పట్టుకొని పాల సముద్రాన్ని తరచడం మొదలుపెట్టారు. అయితే అడుగున ఆధారమేమీ లేనందున ఆ కొండ ఎంత పట్టినా నిలవకుండా సముద్రంలో మునిగిపోవడం మొదలుపెట్టింది. దానితో దేవతలు దానవులు ఏం చేయడానికి తోచక మళ్ళీ విచారంలో మునిగిపోయారు. అప్పుడు శ్రీహరి వారికి తోడ్పడ్డాడు. కూర్మావతారం ఎత్తి పాల సముద్రంలో ప్రవేశించాడు. మందర పర్వతాన్ని తన వీపున ధరించి దానిని లేవనెత్తాడు. ఒక తాబేలు అంత పెద్ద కొండను వీపున పెట్టుకుని మోయడం ఏమిటని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ అది మామూలు కమఠం కాదు. శ్రీమన్నారాయణుడే ఆ రూపం ధరించాడు. 1,00,000 యోజనాల విస్తారం కల తన మూపున ఆ పర్వతాన్ని మోశాడు. అంతేకాదు విష్ణుమూర్తి అట్లా కొండను మోయడమే కాక దేవదానవులను, వాసుకిని, మందరగిరిని కూడా ఆవేశించి బలాన్ని, తేజస్సును పుట్టించాడు. అందువల్లనే ఆ విధంగా సముద్రాన్ని తరచడం సాధ్యమైంది. శ్రీహరి కూర్మరూపం ఎత్తి ఇంతటి అద్భుత కార్యం చేయడం చూచి బ్రహ్మ, రుద్రేంద్రాదులు ఆయనను ప్రస్తుతించి పుష్పవృష్టి కురిపించారు. ఆ రీతిగా సురాసురులు క్షీరసాగరాన్ని మధించేటప్పుడు సముద్రం యావత్తు అల్లకల్లోలమైంది. అందులోని మత్స్య, కూర్మ, మకరాది జలచరాలన్నీ చెదరి బెదరి నలుదిశలు పరుగులు తీశాయి. అప్పుడు ఆ పాల సముద్రంలో నుంచి మొదట హాలాహలం అనే విషం పుట్టింది. అది ఉగ్రవేగంతో వేగంగా దిశలు ఆక్రమించింది. అందరూ భయకంపితులైనారు. ఏం చేయాలో తోచలేదు. చివరికి వారంతా కైలాసానికి వెళ్ళి పరమశివుని శరణుజొచ్చారు. ఉమాసహితుడై తపోయుగంలో ఉన్న శంకరుని స్తోత్రం చేశారు. అంతటా మహేశ్వరుడు వారి ప్రార్థన ఆలకించి అభయమిచ్చాడు. పార్వతితో చెప్పి ఆమె ఆమోదం పొందాడు. అప్పుడు ఆ విషాన్ని తన అరచేతిలోకి తీసుకొని దానిని మృంగివేశాడు. అయితే దారుణము, మహోగ్రము అయిన ఆ హాలాహలం మహాదేవుని పట్ల కూడా తన శక్తి ఇంచుక చూపింది. శివుని గలమున నల్లటి మచ్చ ఏర్పడింది. అయినా ఆయనకది ఒక అలంకారమై శోభిల్లింది. అప్పటి నుంచి శివుడికి నీలకంఠుడన్న పేరు ప్రసిద్ధమైంది. తర్వాత దేవదానవులు మళ్ళీ పాల సముద్రాన్ని మధించడం ప్రారంభించారు. అప్పుడు కామధేనువు పుట్టింది. యజ్ఞయాగాదులకు ఆధారభూతమైన ఆ ధేనువును మహర్షులు స్వీకరించారు. తర్వాత ఉచ్చస్రవం అనే తెల్లటి గుర్రం పుట్టింది. ఆ అశ్వాన్ని అసురపతి అయిన బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఆ తర్వాత 4 దంతాలు గల ఐరావతం అనే తెల్లటి ఏనుగు ఉద్భవించింది. దానిని ఇంద్రుడు కైవసం చేసుకున్నాడు. పిమ్మట కోరిన కోరికలు తీర్చే పారిజాత వృక్షం ప్రభవించింది. అటుపైన అతి సౌందర్యవతులైన అప్సరాంగనలు జన్మించారు. అప్పుడు లోకమాత అయిన లక్ష్మీదేవి జననమందింది. అందరూ ఆమెకు అనేక కానుకలు తెచ్చి సమర్పించి గౌరవించారు. అయితే దేవదానవులలో అందరికీ కూడా ఆమెపై మనసు పుట్టింది. కానీ తాను వరించదగిన అన్ని గుణాలు గల పురుషుడెవడా అని లక్ష్మి పరిశీలించింది. అందరిలోనూ ఏదో ఒక లోపం కనిపించింది. తుదకు సర్వగుణోపేతుడు, సుమంగళుడు, పురుషోత్తముడు అయిన విష్ణుమూర్తిని వరించింది. విష్ణువు ఆమెని తన వక్షస్థలంలో ఉంచుకొని గౌరవించాడు. దేవతలు, దానవులు ఇంకా ఇంకా పాలకడలను తరచారు. అంతటా సాక్షాత్తు భగవంతుడు, ఆయుర్వేద దర్శనుడు అయిన ధన్వంతరి ఆవిర్భవించాడు. ఆయన చేతిలో అమృత కలశం ఉన్నది. అది చూచి రాక్షసులు గభాలున ఆ కలశాన్ని అందుకొని పారిపోయారు. ఇంత శ్రమపడినా చివరికి ఫలితం దానవులకే దక్కిందే అని దేవతలంతా దిగులు పడ్డారు. మళ్ళీ విష్ణుమూర్తిని శరణ్జొచ్చారు. అప్పుడు విష్ణువు తాను మాయోపాయంతో రాక్షసుల వద్ద గల అమృతాన్ని మీకు లభింపచేస్తానని దేవతలకు అభయమిచ్చాడు. తర్వాత ముకుందుడు 3 లోకాలను మోహంలో ముంచివేసే మోహినీదేవి రూపం ధరించాడు. దానవుల ముందు ప్రత్యక్షమైనాడు. ఆ జగన్మోహిని కంటపడేటప్పటికీ మదాంధులైన రాక్షసులకు కళ్ళు చెదిరాయి. వళ్ళు తెలియలేదు. ఆ మోహనాంగిపై అందరికీ మోహం పుట్టింది. అప్పటి వరకు అమృతం కోసం ఒకరితో ఒకరు కలహించుకుంటున్న వారల్లా ఆ సుందరి చుట్టూ మూగారు. అందరినీ ఆమె వలపించింది. అందరి ముందు వగలుపడింది. వన్నెలు చిన్నెలు కురిపించింది. అందరూ ఎవరికి వారు ఆమె తనదేననుకున్నారు.
మోహనాంగి, మేమంతా అన్నదమ్ములం, ఒక వస్తువు కోసం తగులాడుకుంటున్నాం. నీవు ఆ వస్తువును మాలో పరస్పర భేదం కలుగకుండా న్యాయంగా పంచి ఇచ్చి మా తగవు తీరుస్తావా అని వారు ఆమెను అడిగారు. ఆమె సరేనన్నది. అయితే ఒక షరతు పెట్టింది. నేనేం చేస్తే అందుకు మీరు ఒప్పుకోవాలి. ఇట్లా ఇష్టమైతే చెప్పండి అన్నది మోహిని. వారు దానికి అంగీకరించారు. అమృత కలశం ఆమెకు అప్పగించారు. మోహిని ఆ అమృత భాండారాన్ని వయ్యారంగా చంకన పెట్టుకున్నది. అమృత సేవనంలో అశుచి పనికిరాదు. దేవతలు దానవులు కూడా ఉపవాసం ఉన్నారు. స్నానాలు చేసి శుభ్ర వస్త్రాలు ధరించారు. గోవులను, బ్రాహ్మణులను, పంచభూతాలను పూజించారు. విప్రవర్యులకు భూరి దక్షిణలిచ్చి వారి దీవెనలు పొందారు. ఒక విశాలమైన శాలలో కుశాసనాలు పరుచుకొని దేవదానవులు తూర్పుముఖంగా బారులు తీరి కూర్చున్నారు. అప్పుడు మోహినీదేవి అమృత కలశాన్ని చేత పట్టుకొని వారి మధ్య మసలసాగింది. దేవతలంతా ఒక పంక్తిలోనూ, రాక్షసులంతా ఒక పంక్తిలోనూ కూర్చున్నారు. ఆమె తక్కుతూ తారుతూ తలుకులు బెలుకులు చూపుతూ దానవులను మాయ చేసింది. ఇదంతా విష్ణుమాయ అని దేవతలకి తెలుసు కనుక వారు నిశ్చితంగా కూర్చున్నారు. మందబుద్ధులైన అసురులు విష్ణుమాయ మోహితులై మోసం జరుగుతున్న సంగతి గ్రహించలేకపోయారు. మోహిని అమృతమంతా సురులకు పోసింది. అసురులకు ఒక్క చుక్కైనా మిగలకుండి చేసింది. అయితే రాహు అనే దానవుడు మాత్రం ఎట్లాగో ఆ మోసం గ్రహించి మారువేషంలో దేవతల పంక్తిలోకి వచ్చి కూర్చున్నాడు. కానీ సూర్యచంద్రులు వాడి దొంగ వేషం కనిపెట్టారు. మోహినికి కనుసైగ చేసి చెప్పారు. అప్పుడు హరి తన చక్రాయుధంతో రాహు తల ఖండించాడు. అయితే వాడు అమృతం త్రాగినందున వాడి శిరస్సు అమరమైంది. వాడు ఒక గ్రహమై సూర్యచంద్రుల మీద పగబట్టాడు. ఆ వైరం వల్ల పర్వదినాలలో సూర్యచంద్రులను మింగుతూ వచ్చాడు. ఆ విధంగా లోకంలో సూర్యచంద్ర గ్రహణాలు అనేవి ఏర్పడ్డాయి. అమృతమంతా అసురులకు పంచిపెట్టిన పిదప విష్ణుమూర్తి మోహిని అవతారం చాలించి నిజరూపం ధరించాడు. అందరూ చూస్తూ ఉండగానే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. హరి మాయ చేశాడని తెలుసుకున్న పిదప అసురులు తమ శ్రమ అంతా వ్యర్థమైనందుకు, అమృతం తమకు లభించినందుకు విచారం చెందారు. సురులపై పగబట్టి వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు దేవతలకు, దానవులకు భయంకరమైన సంగ్రామం జరిగింది. అయితే అమృతపానం వల్ల దేవతలు బలవంతులు, తేజోవంతులు, మృత్యురహితులు అయ్యి రాక్షసులను చంపివేశారు. అసురపతి అయిన బలిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో సంహరించాడు. ఆ విధంగా రాక్షసులు చాలామంది ప్రాణాలు కోల్పోయి మిగిలిన వారు యుద్ధంలో పరాజితులై పారిపోయారు. విష్ణుమూర్తి స్త్రీగా మోహినీదేవి అవతారం ఎత్తడం చాలా చిత్రమైన విషయం. జితేంద్రియుడు, పరమయోగి, నిరంతర తపోనిష్ట గరిష్ఠుడు అయిన శంకరుడు కూడా మోహినిని చూచి మోహాపరవశుడైనాడని, ఆమె వెంట పరిగెత్తాడని వ్యాసుడు వర్ణించాడు. విష్ణుమాయ ప్రభావం ఎంతటిదో దీనిని బట్టి గ్రహించవచ్చు. అఖిల జగత్తును ఆ మహామాయ ఆవరించి ఉన్నది. దానిని తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.